చుచ్చావా? మరి ఏం చేసావు? కళ్ళల్లో ఏదో పడ్డదా? కారం పడ్డదంటనా? హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి వెరీ ఫన్నీ. పిల్లలతో ఎలా మేనేజ్ చేశాను అనేది యాక్చువల్గా అక్క లేదనమాట. ఇంకా ముగ్గురిని చూసుకుంటూ ఇంట్లో పని అయితే చేశాను. ఫుల్ ఫన్ లోడ్ అయి ఉంటుంది చెరిపాపతో. మీరు లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది. మరి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆల్రెడీ కమింగ్ అప్ చూసుంటారు ఎంత ఫన్నీగా ఉండింది అనేది. ఓకేనా? ఇంక ఇక్కడైతే నేను బట్టలు మడతేస్తుంటే చెరిపాప సర్దుతా అని చెప్పిందనమాట. ఇంకా నేను ఒక్కదాన్నే ఉంటే ఇక నా కాళ్ళ చుట్టే తిరుగుతుంది, నా ఎమ్మటే తిరుగుతుంది అనమాట. ఎటు వెళ్ళదు మోస్ట్లీ. ఇంకా నేను ఇక్కడ బట్టలు మడతేస్తుంటే, నువ్వు బట్టలు మడతేస్తున్నావు కదా నేను సర్దుతాలే అని చెప్పింది. వద్దులే కానీ పెద్దమ్మ వాళ్ళే రూమ్లో చెరిపాప నాకు హెల్ప్ చేస్తుంది అనమాట. ఈరోజు చెప్పింది అనమాట. బట్టలు మడతేస్తే వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ రూమ్ లో పెట్టేసిన తర్వాత పెట్టేసింది. అని డాన్స్ వేస్తుంది అనమాట. ఇలా గెంతుతూ ఉంటది మా చెరిపాప అయితే. అట్లుంటది మరి మా పాప. మీరు చూసారా? అదిగో అట్లా చేస్తుంది అనమాట. నాకు భయం, ఆడిపిస్తుందిలే కానీ ఏమైనా చేస్తుంది ఏమన్నా భయం. అందుకే అస్సలు వదిలేసి వెళ్ళను ఇద్దరిని. ఎవరో ఒకళ్ళు కాపలా ఖచ్చితంగా ఉంటేనే. చూడండి ఏం చేస్తుందో. ఇంకా చెరిపాప ఆడుకోవడానికి వెళ్తే చిన్నారిని మంచం మీద పడుకోబెట్టేసి నా డ్రెస్సింగ్ టేబుల్ అంతా క్లీన్ చేస్తున్నాను అనమాట. ఇంకా బట్టలు మడతేయడం అయిపోయింది కాబట్టి ఇల్లు ఉడ్చేద్దామని. అయితే నందుగాడికి ప్లస్ చెరిపాపకి టైమింగ్స్ డిఫరెన్స్ అనమాట. వాడు ఇంకా స్కూల్ నుంచి రాలేదు, వాడిని తీసుకురావాలి. లేదు అంటే ఇప్పుడు చెరిపాప చిన్నారు నా దగ్గర ఉన్నారు కాబట్టి వాడే వచ్చేస్తాడు ఫోన్ చేసి చెప్తే. ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ ఉన్నాయన్నీ సర్దుతున్నాను అనమాట నేను. అవేమో ఇటు పెడుతుంది, ఇవేమో అటు పెడుతుంది చెరిపాప. లేనిపోని రిస్క్ ఎందుకని అన్నీ దానికి అందకుండా సర్దేస్తున్నాను. అన్నీ అయితే అయినా సరే ఎక్కడ దొరుకుతాయో తెలియదు కానీ ఎక్కడ పెడితే అక్కడ అన్నీ పీక్ పారేస్తుంది. ఇంకా అలా నా డ్రెస్సింగ్ టేబుల్ మొత్తం సర్దేస్తున్నాను. సర్దుతే సైలెంట్గానే ఉంటుంది కానీ డిస్టర్బ్ చేస్తుంది అనమాట. బాగా అల్లరుడైపోయాడు. ఇంక ఇవేమో చెరిపాపవి హ్యాంగర్స్, అదే ప్రెస్సర్స్ అనమాట. అవి చూస్తే ఎక్కడ పాడు చేస్తుందో అని వాటిని చిన్న డబ్బాలు వేసి దాచిపెట్టేశాను. ఆ డ్రెస్సింగ్ టేబుల్ టూర్ మీకు ఒకరోజు చేసి చూపిస్తానండి. చాలా ఐటమ్స్ ఉంటాయి నా దగ్గర అన్నీ ఉంటాయి కానీ పెద్దగా ఏవి వాడను అనమాట. ఎందుకు అంత అవసరం అని. ఇదిగో ఇక్కడ వీడియో ఆన్ చేసి నా పని నేను చేసుకుంటుంటే లైట్లు ఫ్యాన్లు అన్నీ బంద్ చేస్తుంది అనమాట. జాతిరత్నం అది. అట్లా మొత్తానికి డ్రెస్సింగ్ టేబుల్ అయితే అయిపోయిందనమాట. ఆ తర్వాత ఆయిల్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మాట్లాడు. నువ్వు అస్తా నువ్వు అత్తన్నాం. నేను వద్దులే మచ్చి తగ్గుతా. నేను వేసుకుంటాను. చెల్లొక్కతే ఉందాడ. కెమెరా కట్టేస్తున్నా చెరకు. మళ్ళీ నేను రాసుకుంటలేను. రాసుకుంటా చూస్తున్నారు కదా, ఇలా చేస్తూ ఉంటుంది అనమాట. దానికి రాకపోయినా నాకు వచ్చు అన్న కాన్ఫిడెన్స్ ఎక్కువ అనమాట.
అంటే మనం ఒకసారి చూపిస్తే రెండోసారి అల్లుకుపోయిద్ది. అట్లా నా జుట్టు అంతా పీకి పీకి చేస్తే నేను దువ్వుకుంటాలే అంటే సరే మమ్మీ అని చెప్పింది. అలా దువ్వుకొని నేనైతే జడేసేసుకున్నాను. నేను జడేసుకున్నంతసేపు నా దగ్గరే ఉండిందనమాట. ఇంకా పక్కన తెలిసిన అక్క వాళ్ళు ఉంటే అక్క వెళ్తుంది అనమాట. అక్కకి ఫోన్ చేసి చెప్పిందంట అక్క తీసుకురమ్మని. వాడు వచ్చేసాడు. వచ్చి రాగానే కొద్దిసేపు సినిమా చేస్తాడనమాట. స్నాక్స్ ఏమున్నాయి, ఏం తినాలి, నేను ఎందుకు చేయలేదు, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ. సరే ఏం తింటావు అని అడిగితే టీ పెట్టు, బిస్కెట్స్ వేసుకొని తింటాను అని చెప్పినాడు. ఇక మన అందుగాడు వచ్చాడు కదా, వీడియో తీస్తాడులే అనుకుంటే నా మెడ మీద తలకే కనిపించకుండా తీశాడు. ఏం చేస్తాను చెప్పండి వీడికి. ఇంకా అంత ఆదల బాధల వాడు స్నాక్స్ ఎందుకు తింటున్నాడు తెలుసా, ఆడుకోవడానికి వెళ్తున్నాడు అనమాట. ఇంకా మా వాళ్ళు కొంచెం కొద్ది గొప్ప నేను ఏదైనా అడిగితే చేసి పెడతారనమాట. ఇంకా నేను చిన్నారిని ఎత్తుకున్నానని మా వాడిని చీపిరి చాటిచ్చేళ్ళు నాన్న అంటే ఇచ్చి ఆడుకోవడానికి అయితే వెళ్ళాడు. ఇంకా మా వాళ్ళు ఇంటి ఎదురుగానే ఆడతారు కాబట్టి ఎటైనా వెళ్తారు అన్న భయం ఉండదు. కానీ 5 నిమిషాలకు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటాను నేనైతే. ఇంకా చిన్నారిని మంచం మీద పడుకోబెట్టి ఇల్లు ఊడవడం అయితే స్టార్ట్ చేశాను. చిన్నారి నిద్రకు వచ్చి కుళ్ళుడు స్టార్ట్ చేసిందనమాట. గబగబా ఇల్లు అయితే ఊడ్చేసాను. కాకపోతే మొత్తం కాదు, ఒక రూమ్ ఊడ్చి హాల్ ఊడ్చేలోపే మేడం గారు స్టార్ట్ చేశారు కుల్లడం. ఇంకెంతకీ ఆపట్లేదనమాట. ఆ తర్వాత చిన్నగా బొజ్జగించి పడుకోబెట్టేశాను. ఇక బొజ్జుగా పై బొజ్జు ఉందన్నమాట. ఇల్లేమో ఇంకా వడవలు ఎక్కడే ఉంది. ఏంటమ్మా పెన్సిల్తో కూర్చిందా? రమ్మని చెప్పు, నేను చెప్పానని చెప్పు. ఎందుకు తమ్ముడిని గిచ్చావంట? పెన్సిల్తో కూర్చావా? స్పెట్స్తో కూర్చావా? మరి ఏం చేసావు? కళ్ళల్లో ఏదో పడ్డదా? కారం పడ్డదంటనా? సరే వెళ్ళి ఆడుకోపో. సరే వెళ్ళి ఆడుకో మరి. బాయ్. సరే. చూసారు కదా, అట్లా అల్లరి చేస్తూ ఉంటారు, కంప్లైంట్లు వస్తూ ఉంటాయి చెరిపాప మీద ఎక్కువగా. ఇంకా అలా వాళ్ళు ఆడుకుంటుంటే బయట అంతా ఊడ్చేసేసి ఇంకా లోపలికి వచ్చేసాం. ఆడుకొని వచ్చాక హోంవర్క్ రాయమని చెప్పాను. కింద కూర్చో. డైరీలో రాసుకోవడానికి ఏం లేదు అక్కడ. ఎందుకు వచ్చిందో నేను మర్చిపోయాను. సో ఫైనల్గా మా అక్క అయితే వచ్చేసింది అనమాట. ఐ హోప్ నచ్చిందని అనుకుంటున్నాను. మరి నచ్చితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ చెప్పు. చూసారు కదా ఫన్ ఎంతగా ఉందో. చెరిపాపతో ఇంకా వీడియోస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. అలాగే మరి వీడియో నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కదా. ఇంకో వీడియోతో మేము ముందుంటాను. బాయ్.